హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. హీరోతో ఎఫ్ఐఆర్ అంటూ, హీరోయిన్తో మరో హీరో ఎఫ్ఐఆర్ అంటూ ఇలా ఎవరైనా నటీమణి లేదా హీరోయిన్ గురించి పుకార్లు అనేవి షికార్లు కొడుతూనే ఉంటాయి. అవి రొటీన్గా మనం చూస్తూనే ఉంటాం. అయితే సినిమా వార్తల్లో గాసిప్ ప్రాధాన్యత అంతా ఇంత అయితే అస్సలు కాదు. గత కొద్ది రోజులుగా ప్రముఖ కథానాయకం మృణాల్ ఠాకూర్ గురించి కూడా అలాంటి ఒక గాసిప్ అనేది ఇంటర్నెట్లో వైరల్గా మారిపోయింది. ఓ స్టార్ హీరో అయిన ధనుష్తో అత్యంత చనువుగా ఉంటుందని, వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కథనాలు అయితే వైరల్ అయిపోయాయి అనుకోండి. అయితే ఈ ప్రచారాన్ని మృణాల్ తనదైన శైలిలో కొట్టిపారేసింది. ఏదైనా కథనం వేస్తే దానికి ఆధారాలు ఉండాలని మృణాల్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తాను ఇలాంటి వాటిని పట్టించుకోనని అన్నారు. నేను నటించే సినిమాలైనా లేదా వ్యక్తిగత జీవితం గురించైనా అనవసరమైన ప్రచారం కోరుకోను అని మృణాల్ వెల్లడించింది. తనపైన ఇటీవల వస్తున్న వార్తలకు నియంత్రణ లేకుండా పోతుందని వాపోయారు. అయితే వార్తలు ప్రచురించే వాళ్లకు స్వీయ నియంత్రణ అవసరమని కూడా వ్యాఖ్యానించింది. సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రచార ఇంటర్వ్యూలో మృణాల్ తనపై పుకార్లను ఖండించేసింది. నేరుగా డేటింగ్ గురించి ప్రస్తావించకుండానే మీడియా అత్యుత్సాహాన్ని తూలనాడింది ఈ అందాల కథానాయిక. తెలుగు, తమిళ్, హిందీ వరుస చిత్రాలతో మృణాల్ అయితే ప్రస్తుతం బిజీగా ఉంది. భార్య ఐశ్వర్యకు విడాకులు ఇచ్చిన ధనుష్ ప్రస్తుతం ఒంటరిగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అదే క్రమంలో మృణాల్తో ముడిపడుతూ తమిళ మీడియా వరుస కథనాలు అల్లుతోంది. అయితే ఈ వార్తల్ని ధనుష్ ఇప్పటి వరకు ఖండించనే లేదు. కానీ మృణాల్ అయితే పరోక్షంగా తిప్పికొట్టేసింది అనుకోండి.